ఇతనొక్కడే 300 మంది చైనా సైనికులను హతమార్చాడు. అది 1962 ఇండో చైనా వార్. చైనా సైన్యంలో 80,000 మంది ఉంటే మన ఇండియన్ ఆర్మీలో 18,000 మంది మాత్రమే ఉన్నారు. మన ఆర్మీ దగ్గర సరైన ఆయుధాలు లేకపోవడంతో నెమ్మదిగా పిట్టల్లా రాలిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. అప్పటికే చాలా వరకు ప్రాణనష్టం జరిగేసరికి వెనక్కి తిరిగి రమ్మని మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రోటోకాల్స్ వచ్చాయి. ఆ ప్రోటోకాల్స్ ని బ్రేక్ చేసి అక్కడే ఉండిపోయారు. ఆ రోజు రాత్రి అరుణాచల్ ప్రదేశ్ కి ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో ఒక కొండపైకి ఎక్కారు. ఆ కొండ కింద ఆయుధాలతో రెడీగా ఉన్న 300 మంది చైనా సైనికులను టార్గెట్ చేశారు. ఆ కాల్పుల్లో చివరికి ఒక్కడు మాత్రమే మిగిలాడు. సరిగ్గా అదే టైంకి కొండ ప్రాంతంలో ఉన్న ఇద్దరు అమ్మాయిల సాయంతో కొండపైన 300 ఫేక్ రైఫిల్స్ పెట్టించి మన ఆర్మీ మొత్తం కొండపైనే ఉన్నట్టు చైనా ఆర్మీకి భ్రమ కల్పించాడు. ఒకవైపు చైనా సైన్యం పెట్టల్లా రాలిపోతుంటే 3 రోజులు అవుతున్న ఆ ప్లాన్ ఏంటో అర్థం కాక చైనా తలపట్టుకుంది. అసలు విషయం తెలిసిన చైనా రౌండప్ చేయడం స్టార్ట్ చేసింది. అతను కొంచెం కూడా భయపడకుండా మిగతా 150 మంది చైనా ఆర్మీని మొట్టుబెట్టాడు. చివరికి బుల్లెట్ తో తాను కాల్చుకొని చనిపోయాడు. దీంతో చైనా ఆర్మీకి ఉన్న కసి చల్లారలేదు. అందుకని అతని తలను మొండెంను వేరు చేసి తమతో పాటు తీసుకెళ్లారు. అతని పేరు జస్వంత్ సింగ్ రావత్, ది రైఫిల్ మ్యాన్ ఆఫ్ 4th బెటాలియన్. గ్రేట్ కదా.